ఉమ్మడి వరంగల్ జిల్లాలో ప్రస్తుతం రెండు కార్డులు హల్చల్ చేస్తున్నాయి. ఆధార్ కంటే ఎక్కువగా ఇవే ఫేమస్ అవుతున్నాయి. ఒకటి బాకీ కార్డు, మరోటి ధోకా కార్డు. దీని మీదనే ఇప్పుడు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా చర్చ జరుగుతుంది. గత ప్రభుత్వాలు చేసినటువంటి వైఫల్యాల మీద ఇక్కడ అధికార పార్టీ నేతలు విమర్శిస్తుంటే ఇప్పుడు రెండేళ్ళు అయినప్పటికీ కూడా అనుకున్నటువంటి లక్ష్యాలు సాధించడం కాదు కదా, ఇక్కడ అందనంత దూరంలో హామీలు ఉన్నాయని చెప్పి అలవికాని హామీలు ఇచ్చి ప్రజల్ని మోసం చేస్తున్నారని చెప్పి బీఆర్ఎస్ నేతలు విమర్శిస్తున్నారు. ఇక్కడ బాకీ కార్డుకు ధీటుగా ధోకా కార్డుకు ధీటుగా బాకీ కార్డు నడుస్తున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం దీనిపై స్పందించడానికి కూడా పరకాల మాజీ శాసనసభ్యులు చల్ల ధర్మారెడ్డి గారు ఉన్నారు. ఒక్కసారి వారితో మాట్లాడదాం. ఇప్పటి వరకు చూసినట్టయితే అనేక అంశాలు గతంలో బీఆర్ఎస్ పార్టీ చూసినటువంటి నేపథ్యంలో కూడా ఇప్పటికీ ఇచ్చినటువంటి హామీలు కాకుండా ఎన్నో ప్రజా సంక్షేమ పథకాలను కూడా ప్రవేశపెట్టారని చెప్పి అంటున్నారు. కానీ అవన్నిటినీ గుర్తించకుండా కేవలము గత ప్రభుత్వాన్ని బదనం చేయాలన్నటువంటి కుట్రనే ఇక్కడ కనిపిస్తుందని చెప్పి ఇక్కడ చెప్తున్నారు. ప్రస్తుతానికి చల్ల ధర్మారెడ్డి గారు అంటున్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం. ఏం చెప్తారో చూద్దాం. అసలు ధోకా కార్డు, బాకీ కార్డు మీద ఎట్లాంటి స్పందన ఉంటుందో మనం అనుకుందాం. సార్, ఇప్పటి వరకు చూసినట్టయితే బాకీ కార్డు మీద కూడా గత ఈ ప్రభుత్వం కూడా ఏం చేయలేదు, ఇక్కడ ఇచ్చినటువంటి హామీలు అమలు కాలేదన్న నేపథ్యంలో బాకీ కార్డు తోటి కూడా బీఆర్ఎస్ నేతలు అలాగే కార్యకర్తలు ఇంటింటికి వెళ్తున్నటువంటి నేపథ్యంలో ధోకా కార్డు కూడా నిన్న వీళ్ళు రిలీజ్ చేశారు. దీనిపై మీ స్పందన ఏంటి? వాస్తవంగా ఈరోజు ఒకసారి ఆలోచిస్తే గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు ఏదైతే తెలంగాణ తెచ్చిన నేత, ఈరోజు తెలంగాణ తెచ్చుకున్న తెలంగాణ ప్రాంత ప్రజలకు న్యాయం జరగాలి, అందరికీ సమానంగా ఎంతో కొంత ప్రభుత్వం తరఫున పేదవాడికి లబ్ధి జరగాలని సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకొని చాలా రకరకాలుగా కొత్త స్కీములు భారతదేశంలో ఉన్నటువంటి స్కీమ్లను కూడా ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. మేము అనుకున్నాం చాలాసార్లు రైతు బంధు ఇస్తారంటే సాధ్యమవుతుందా నేనే అనుకున్నా, సాధ్యపరిచిండా లేదా. కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు, సాధ్యమవుతుందా కాదనుకున్నా, చేసిండు. ఒక అమ్మాయి డెలివరీ అయితే 12,000 13,000 ఇవ్వాలని చెప్పిండు, ఇచ్చిండు. ఇవన్నీ కొత్త పథకాలు. ఒక పెన్షన్ 200 2,000 చేసిండు, బ్రహ్మాండంగా ఇచ్చిండు. వికలాంగులకు 3,000 చేసిండు. అలాగే రైతు బంధుతో పాటు రైతు బీమా అనేది ఎక్కడ కూడా లేదు. ఇలా రైతులు చాలామంది కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆత్మహత్యలు చేసుకొని చనిపోయారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆత్మహత్య చేసుకొని చనిపోతే ఆ కుటుంబానికి పెద్ద దిక్కుగా ఎవరు లేరనే ఉద్దేశంతో 5 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది. మరి 5 లక్షల రూపాయలు ఇస్తేనే ఈరోజు ఆ కుటుంబం నిలదొక్కుకోగలిగింది. చాలా బ్రహ్మాండంగా ఉన్నా కానీ దానికి లేనిపోని హామీలు ఇచ్చి హామీలు ఇచ్చి లేనిపోని కథలు చూపించి ఇచ్చినవి అమలు పరిచినవా చెప్పు. నువ్వు అమలు పరిస్తే మేము అడగం. ఇలా అమలు పరిస్తాడు మేము అడగం. పేదవాడికి ఇస్తాం, ఒక ఇంట్లో ఇస్తాం. వాడు అడుగుతాడు కదా, వానికి వస్తే నాకు వచ్చింది బిడ్డ నువ్వేం తెచ్చిస్తాను అంటాడు. మేము అంతేగాని లేని అడుగుతలేం కదా. ఇది ఇవ్వడం వల్ల డోకా కార్డు ఎక్కడిది? మేము ఇచ్చిన తర్వాత నిజంగా బెనిఫిషియరీ ఉండి నాకు వచ్చింది బిడ్డ నువ్వు ఇవ్వమంటే చప్పటేకి వస్తాం. నువ్వు లేనిపోని బట్టగాల్చి మీదేద్దామని చూస్తున్నాడు తప్ప రేవంత్ రెడ్డి గారు ప్రజలకు ఇచ్చిన హామీలు చేయాలని కానీ చిత్తశుద్ధితోటి పనిచేయాలని కానీ ఎప్పటికొక ఇన్స్టెంట్ తీసుకురావడం. లగచర్ల అని తెస్తాడు, అది సాధ్యం కాలేదు నీతోటి. ఇంకేదో తెచ్చినావు, అది సాధ్యం కాలేదు. హైడ్రా అని పెట్టినావు, పేదవాళ్ళు లబోదిబో మొత్తుకుంటానే కూడా కనికరం లేని నీచునుగా అవి గులగొడతావు. అలాగే ఈరోజు యూరియా ఇచ్చినావండి, సిగ్గుందా నీకు? రైతులకు కావాల్సిన యూరియా ఇచ్చినావా? యూరియా ఎందుకు ఇవ్వలేవండి? అంతకుముందు ఎందుకు వచ్చింది? కరెంటు పోతుంది, ఇలా ఊళ్ళలో నల్ల నీళ్ళు బంద్ అయినాయి, మళ్ళీ బిందెలు పట్టుకునే పరిస్థితి వచ్చింది. ఇవన్నీ వాస్తవాలు కావా? మేము వాస్తవాలను నిలదీస్తే మేము ఊకున్నాం. మేము కూడా సరే కొత్తగా పెళ్ళి అయింది, ఓ 6 నెలలు కాపురం చేసుకొని, ఓ సంవత్సరం కాపురం చేసుకొని రేపో మాపో పిల్ల పుట్టబోతుందా అని ఆలోచన. 2 సంవత్సరాలు కూడా పుడతలేదు కదా, అది నువ్వు టెస్టులు చేయించుకో. ఎందుకు అవుతలేదు మరి? నువ్వు అవసరం ఉంది కదా, నువ్వు ప్రక్షాళన చేసుకోవాల్సిన అవసరం ఉంది కదా. నువ్వు పని చేయాలన్నా వద్దా, ఎందుకు తప్పులు జరుగుతాయి అని ఆలోచన లేకుండా ముందుకు పోతున్న నీకు ఈరోజు తప్పకుండా బుద్ధి చెప్తారు. నీకు ఒక్కటే, నువ్వు నిజంగా పని చేస్తానో, నిజంగా నువ్వు బుద్ధిమంతుని అయితే ఎలక్షన్లు పెట్టు, దానిలో తేలుతుంది. ఓకే, ఇప్పుడు బాకీ కార్డు మీద ఇక్కడ వీళ్ళు మేము వచ్చి దాదాపు 2 సంవత్సరాలు అవుతున్నప్పటికీ ఇప్పటికే 70% హామీలు మేము అమలు చేశాము. చెప్పినటువంటి 100 రోజుల్లోనే మొదలు పెట్టాము. ఇంకొక 3 సంవత్సరాలు అధికారంలో ఉంటుంది కదా, ఆ అధికారంలో ఉన్నప్పుడు మేము మిగిలిన కూడా మాకు సమయం ఉంది కదా అంటున్నారు. మేము అడిగిన ఇల్లు ఉన్నాయి కదా, ఏదో ఒక్కటి చేసినావో చెప్పు. నువ్వు వేరే ఎందుకు ఏదో ఒక్కటి చేసినావో చెప్పు. ఇది ఉన్నాయి, ఇవి ఉన్నాయి, ఇలా ఇంకా 2 3 యాడ్ చేసేటివి ఉన్నాయి. నీళ్లు బిందెలు పట్టుకుంటాను, కరెంటు పోయింది, యూరియా ఇయ్యలేదు. ఇలా నువ్వు నిజంగా అమలు పరిచిన నేను బ్రహ్మాండంగా చేసి ప్రజలు బుద్ధి చెప్తారు కదా. రేపు ఎలక్షన్ పెట్టు, గ్రామస్థాయిలో ఎలక్షన్ పెట్టు, తెలుస్తుంది నీకే. ఓకే, ఇక్కడ బీఆర్ఎస్ నేతలకు ఒక సవాల్ కూడా బహిరంగ విధిస్తున్నారు. అసలు ఏదైనా సమస్య మాట్లాడుకోవడానికి లేకుండా దొంగచాటుగానే ప్రెస్ మీట్లు పెడుతున్నారు. ముందుకొచ్చి మాట్లాడేటువంటి సాహసం కూడా ఎవరు చేయడం లేదని చెప్పి నేను ప్రెస్ మీట్లో కూడా వరంగల్లో ఉన్నటువంటి ఉమ్మడి వరంగల్ జిల్లా కాంగ్రెస్ నేతలు ఎమ్మెల్యేలు చెప్తున్నటువంటి పరిస్థితి. దీనిపై మీ స్పందన ఏంటి? నేను ఒకటే చెప్తున్నా, నేను ఏడికైనా రావడానికి సిద్ధంగా ఇంతకుముందే అన్నా కదా. ఇప్పుడు ఆ సోదరుడు ఒక క్వశ్చన్ వేసి ఇమీడియట్గా నాది సాల్వ్ చేసుకున్నా కదా.
ఎవరు వాళ్ళు చేసుకుంటారు. నువ్వు ఛాలెంజ్ పెడితే నేను దేనికంటే దానికి వస్తా అంటాను కదా. కాంగ్రెస్ వాళ్ళు ఎక్కడ పిలుతారో పిలవని వస్తా. ఓకే ఇక్కడ ప్రస్తుతానికైతే స్థానిక సంస్థల ఎన్నికలే ఇప్పుడు రాబోయే దానికి ఒక పరిష్కార మార్గం చూపిస్తాయని చెప్తున్నారు. ఇప్పటికైనా సరే గతంలో ఇచ్చినటువంటి హామీలు కూడా మేము అన్నీ నెరవేర్చినాము, ఇవ్వని హామీలకు కూడా ఒక కొత్త అంటే తెలంగాణ ప్రజల శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని మేము సమస్యల పరిష్కారం దిశగా తెలంగాణ సర్వతోముఖాభివృద్ధి కృషి చేస్తాం. కానీ ఇక్కడ దాదాపు 2 సంవత్సరాలు గడిచినా కానీ ఇక్కడ అమలు కానీ హామీలు ఇచ్చారు. ఇప్పటికి కూడా పెండింగ్లో బాకీ కార్డులో ఉన్నటువంటివి ఇచ్చినటువంటి హామీలో 100 రోజులలో మొదలు పెట్టని కూడా ఇంకా చాలా ఉన్నాయని చెప్పి ఇక్కడ పరకాల మాజీ శాసనసభ్యులు చల్ల ధర్మారెడ్డి గారు చెప్తున్నటువంటి పరిస్థితి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.